బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నైలోని లోక్ భవన్ లో గవర్నర్ కలిశారు టీవీకే అధినేత విజయ్. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఇక రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని లోక్ భవన్ లో గవర్నర్ ను టీవీకే అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. ఇక ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతును ప్రకటించింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ ఈరోజు ఏదైతే గవర్నర్ ని కలిసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మొదట 108 స్థానాలు సాధించినటువంటి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 సీట్లు కావాల్సింది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ 5 సీట్లకు సంబంధించి మద్దతు తెలపడంతో మరోవైపు 2-3 పార్టీలు పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం, ఈ నేపథ్యంలోనే ఏదైతే టీవీకే అధినేత విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా రాజేంద్ర విశ్వనాథ్ ఇప్పటికే ఈ రోజు ఉదయం ఆయన ఆఫీస్ లో కోరగా ఈ రోజు మధ్యాహ్నం ఆయన చేరుకున్నారు. చెన్నైకి చేరుకున్న తర్వాత కాసేపటి కిందటే విజయ్ ఏదైతే ఈ గవర్నర్ కలిసిన పరిస్థితి ఉంది. పూర్తిగా గతంలో అంటే ఏ విధంగా ఉండబోతోంది అనేది పార్టీ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మెజారిటీ అవసరమైనటువంటి 118 సీట్ల కంటే తక్కువ ఉండడంతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పాటు ఇతర మద్దతులను కూడా వివరాలను పూర్తిగా గవర్నర్ కి తెలిపినట్లయితే సమాచారం ఉంది. ముఖ్యంగా చెన్నైలోని రాజ్ భవన్ చేరుకున్న తర్వాత మొత్తం ఆయనతో పాటు సుమారు 4 సీనియర్ నాయకులు, మరోవైపు మొత్తం 8 మంది లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భేటీ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీ కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వేదిక వివరాలను కూడా గవర్నర్ కి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ గవర్నర్ కి పూర్తి స్థాయిలో తెలిపిన తర్వాత గవర్నర్ దీని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. 2026 తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఇంత అనూహ్య విజయం సాధించింది అంటే ఆ తర్వాత ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా గతంలో పార్టీలు అంటే డిఎంకే సంబంధించి కావచ్చు, ఎన్నోసార్లు 2 సార్లు గెలిచినటువంటి డిఎంకేనే ఇంత స్థాయిలో పూర్తిగా ఓడించి ఈ స్థాయిలో గెలుపొందినటువంటి పార్టీకి ఈ విధంగా ఎలా మద్దతు వచ్చిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఆయన విజయ్ సీఎం అవడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. అంటే మొదటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మొదటి నుంచి ఆయన్ని ఆ పార్టీ లీడర్ గా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి టీవీకే పార్టీ ఆఫీస్ లో పూర్తి స్థాయి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కలిసి పూర్తిగా అందరితోనూ చర్చించిన తర్వాతే కాంగ్రెస్ ని మద్దతు కోరారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం, రాహుల్ గాంధీతో పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడిన తర్వాత పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి మద్దతు లభించింది. ఆ 5 మంది ఎమ్మెల్యేల వాళ్ళు వచ్చి ఆయన్ని నేరుగా వచ్చి సన్మానించిన పరిస్థితి ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువాని విజయ్ కి చెప్పారు. ఆ తర్వాత మరో 2 పార్టీలకు సంబంధించి కూడా ఈ పూర్తిగా ఆయనకి మద్దతు వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ కలిసిన పరిస్థితి ఉంది. అంటే నిన్నటి నుంచి కేవలం 10 సీట్ల పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొదటగా చూసుకుంటే గతంలోనే అంటే నిన్న చెప్పిన దాని ప్రకారం కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చేందుకు కూడా వెనకంజ వేసిన పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మాత్రం అంటే ప్రధానంగా మనం చూసాం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాత్రం టీవీకే పార్టీకి మద్దతు చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ ఒకసారిగా ముందుకు రావడం టీవీకేకి పార్టీకి మేము మద్దతు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి రావడంతో
ఒకసారిగా డిఎంకేకి ఇటు కాంగ్రెస్ గుడ్ బై చెప్పడం అని చెప్పొచ్చు. కేవలం టీవీకే పార్టీకే కాంగ్రెస్ మద్దతు ఉండబోతోంది అని చెప్పేసి అది చెప్పడమే దీనికి సహజంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పెను సంచలనంగా చెప్పుకునేటువంటి ఈ విజయాలు చూసుకున్నట్టయితే ఈ రోజు గవర్నర్ కలవడం ఒక ఎత్తు అయితే, రేపు లేదా ఎల్లుండి అంటే ఈ 2 రోజుల్లో ఎప్పుడు ముహూర్తం ఉండబోతుంది, ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారని చెప్పేసి ఇప్పటికే టీవీకేకి సంబంధించినటువంటి నేతలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆయన పాల్గొనే ప్రాంతాలు చూస్తున్నట్టయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వేదిక ఎక్కడ ఉండబోతుంది, ఆ వేదికకి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను కూడా పూర్తిగా ఆయనకి వివరాలు అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వేదికకి సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ముఖ్యమంత్రులని, ఇటు తెలంగాణ అన్ని అంటే దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఈ ప్రమాణ స్వీకారానికి ఆయన ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి కాసేపట్లో గవర్నర్ దగ్గర ఎటువంటి దాని గురించి మాట్లాడారు, ఇక దీనిపై గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఇప్పటికే పార్టీ నేతలు కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే మొదటి నుంచి టీవీకే పార్టీకి ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు చూసినట్లయితే ఆయన పార్టీ ఏర్పాటు చేసేందుకు మా దగ్గర పూర్తి స్థాయి మద్దతు ఉంది, అందుకే ఖచ్చితంగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ ఈ గవర్నర్ కి అందించడం, ముఖ్యంగా ఈసీ కూడా దీనిపై పూర్తిగా గవర్నర్ కి అందించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు గవర్నర్ ని కలిసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఈసీకి సంబంధించి పూర్తిగా ఆయనకి గవర్నర్ కి పూర్తి స్థాయిలో అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కావచ్చు, ఈయనకు మద్దతు పలికేటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకి ఈసీకి వచ్చిన నివేదిక ప్రకారమే ఈ రోజు గవర్నర్ కలిసేందుకు అవకాశం వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆయన మధ్యాహ్నం 3 గంటలకు మొదట గవర్నర్ నుంచి అపాయింట్మెంట్ వచ్చిన గవర్నర్ తమిళనాడుకి చేరుకోవడానికి ఆలస్యం అవడంతో ఆయన కాసింత లేట్ గా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన కోసం గవర్నర్ వెంటనే సమావేశం రావడానికి అంటే ఆయన వచ్చేందుకు అవకాశం ఇవ్వడంతోనే వెంటనే పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా గవర్నర్ దగ్గరికి అయితే చేరుకొని దీని గురించి చర్చించినట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రేపు ఒకవేళ ఈ సభకు సంబంధించి అంటే ముఖ్యంగా రేపు ఆయన ప్రమాణ స్వీకారం రేపు ఉండబోతుందా లేకపోతే ఎల్లుండి ఉండబోతుందా అనేది వెచ్చి చూడాల్సి పడుతుంది. ఎందుకంటే 24 గంటల లోపు ఇది ఆ సమావేశం సంబంధించినటువంటి అంటే ఆ వేదికకి సంబంధించి ఏర్పాటు చేయాలంటే చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఎల్లుండి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పోలీసు నుంచి అంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి చూసినట్టయితే డీజీపీ కూడా కొన్ని వివరణలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా వచ్చే నేపథ్యంలో ఇటు అభిమానులు కావచ్చు, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా వచ్చే నేపథ్యంలో వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు టీవీకే విజయ్ని అయితే కలిసినట్టయితే తెలుస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ రేపు జరగబోతుందా లేకపోతే ఎల్లుండి జరగబోతుందా అనేది మాత్రం వేసి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి ఆయా పార్టీ కార్యాలయాల్లో కూడా సందడి నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మద్దతు రాలేదు అన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీల్లో కొన్ని పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా టీవీకే పార్టీకి మద్దతు పలకడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది అన్న విధంగా పూర్తిగా రాజకీయ వేడే రగులుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా తమిళనాడులో మొదటి నుంచి డిఎంకే ఏఐడిఎంకే ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో కొత్తగా వచ్చినటువంటి పార్టీకి ఇంత స్థాయిలో ప్రజలు ఓట్లు వేశారంటే ఎంత స్థాయిలో విజయ్ని నమ్ముతున్నారో చెప్పకనే చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజల్ని ఎంతగానో ఆకర్షించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన మహిళలకు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైనవి అంటే ముఖ్యంగా మహిళలకి శిశువులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే మహిళలు, పిల్లలు, వృద్ధులు సంక్షేమానికి ప్రత్యేక శాఖ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయడం, ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు 60 ఏళ్లలోపు 22,500 రూపాయలు ఇవ్వడం, ముఖ్యంగా ప్రధానంగా ఆ వంట గ్యాస్ అంటే దేశంలో ఇప్పుడు వంట గ్యాస్ కి ఎంత స్థాయిలో
డిమాండ్ ఉందో మనకు తెలుసు. దానివల్ల ఈసారి ఈ పార్టీ 6 ఉచిత సిలిండర్లు ఇస్తానని చెప్పి ప్రకటించడంతో మహిళల నుంచి ఎక్కువ ఆయనకి సపోర్ట్ వచ్చినట్టయితే తెలుస్తుంది. ఏంటి బంగారు కావచ్చు, ముఖ్యంగా బంగారు 8 గ్రాములు బంగారు వివాహం సమయంలో 8 గ్రాములు బంగారు ఇవ్వడంపై చెప్పచ్చు. మరోవైపు స్వయం సహాయక వడ్డీ లేని రుణాలు సంబంధించి 5 లక్షల వరకు వాళ్ళకి ఇస్తామని చెప్పడంతో ఈ మేనిఫెస్టో నమ్మడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా విజయ్కి ఎక్కడికైనా సరే అంటే మారుమూల పల్లెలకు కావచ్చు, అడవి ప్రాంతాలకు కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళి మరీ ఓటు వేసిన పరిస్థితి అయితే ఆ నేపథ్యంలోనే ఈ పార్టీ విజయం సాధించడం, ఇంత స్థాయిలో విజయం సాధించడం, ఈ రోజు పూర్తి స్థాయిలో గవర్నర్ ని కలవడం, మరోవైపు రేపు లేదా ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండడం ఇక్కడ కనిపిస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ. చెన్నైలోని లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు టీవీకే అధినేత విజయ్. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. ఇక ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతును ప్రకటించింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుముఖమైంది. దాదాపు ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో మద్దతు కూడగొట్టేందుకు టీవీకే పార్టీ ప్రయత్నాలు అయితే చేపట్టింది. దాదాపు 107 సీట్లు లార్జెస్ట్ పార్టీగా గెలుపొందినటువంటి టీవీకే పార్టీకి దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరము. మరో 10 సీట్లకు గాను వివిధ రకాల పార్టీ నాయకులతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు జరుగుతున్న మద్దతు కూడగొట్టిన సమీకరణలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి డిఎంకేను విడనాడి టీవీకేకు మద్దతు ప్రకటించింది. అయితే ఇదే క్రమంలోనే టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడమే కాకుండా ఎలాంటి బేషరతు లేకుండా లెటర్ అయితే ఇష్యూ చేశారు. తాము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలోనే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఒక దశలో డిఎంకే కాంగ్రెస్ నాయకుల అధిష్టానం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా టీవీకేకు మద్దతు ప్రకటించింది. దాదాపు 112 మంది సభ్యులతో కూడినటువంటి జాబితాను ఇవాళ గవర్నర్ కి కాసేపు క్రితమే టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ గవర్నర్ కి అందజేశారు. రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే వేగంగా సాగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే 118 సీట్లు అవసరం, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు 112 సీట్లకు మాత్రం లేఖ అందజేసినట్టుగా దళపతి విజయ్ మరో 8 మందికి లేఖను దాటి ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా రేపు సాయంత్రం లోపల పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుముఖమైంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి వేగంగా సాగుతా ఉన్నాయి. యమున.